చిత్తూరు పట్నం గాంధీనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ భవనంలోకి దొంగల ముఠా చొరబడింది. తన ఇంటికి వచ్చిన ఆరుగురికి తనకు ఎటువంటి సంబంధం లేదని చంద్రశేఖర్ తెలిపారు. ఉదయం 6 గంటల సమయంలో తమ ఇంట్లోకి దుండగులు వచ్చారని, ఇంట్లోని అందరినీ మారణ ఆయుధాలతో బెదిరించారన్నారు. తన భార్య ఇంటి బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారని చెప్పారు. తనకు ఎవరితోనూ విభేదాలు లేవంటున్న బాధితుడు చంద్రశేఖర్తో మా ప్రతినిధి జేజీరామ్ ఫేస్ టు ఫేస్. చిత్తూరులో కలకలం లేపినటువంటి సంఘటన ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి చంద్రశేఖర్ మన దగ్గర ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చంద్రశేఖర్ గారు చెప్పండి, ఇవాళ ఒక ఇష్యూ జరిగింది. కొంతమంది మీ ఇంటికి ఒక 6 మంది వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఆ పరిస్థితి, అసలు ఏం జరిగిందండి? ఎందుకు వాళ్ళు వచ్చారు మీరు అక్కడికి? నాకు తెలిసి రాబరీ అండి. ఏమీ పర్సనల్గా ఏదో ఖర్చు సాధింపులు అలాంటివి ఏది నాకు హిస్టరీలోనే ఎవరికి జగడాలు లేదు, ఏమీ లేదు. సో ఇది ఖర్చు సాధింపు అయితే కానే కాదు, దొంగతనానికి వచ్చిండ. ఈ 6 మంది వచ్చారు, వీళ్ళతో మీకు ఏమైనా గతంలో పరిచయాలు ఉన్నాయా? అసలు ఎందుకు ఈ 6 మంది వచ్చారు, ఎలా రెక్కి చేశారు సార్? సరే 6 మంది వచ్చారండి, పరిచయాలంతా ఎవరు లేదు, నాకు ఎవరు పరిచయం లేదు. ఏదో వాళ్ళు ప్రీ ప్లాన్ వేసుకొని ఎప్పుడైనా మన షాపు ఇల్లు ఒకటిగా ఉంది, అబ్జర్వేషన్ చేసి వచ్చినారో లేకపోతే ఏ విధంగా నేను చెప్పాలో నాకు తెలియదు. బట్ నాకైతే మాత్రం ఖర్చు సాధింపులు ఎవ్వరూ లేదు. అలాంటి స్నేహితులు కానీ అలాంటి ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ ఎవ్వరూ నాకు లేదు. ఇంట్లో వీళ్ళు 6 మంది వచ్చినప్పుడు మీరు ఎవరెవరు ఉన్నారు సార్? ఏం జరిగింది సార్ అసలు ఇంట్లో? 6 మంది వచ్చినప్పుడు అంటే ఏం జరిగిందంటే, నేను ఇంట్లోకి వెళ్ళినప్పటికీ మా ఆవిడని పట్టుకుంటారు. మా అత్తగారిని కత్తి పెట్టుకొని ఊరికి అలా బొమ్మ తుపాకీ పెట్టుకొని ఇలా పెట్టుకున్నారు. మా అబ్బాయిని గట్టిగా పట్టుకొని కూర్చోబెట్టినారు, మా కోడల్ని కూర్చోబెట్టినారు. నేను ఇంట్లోకి ఎంటర్ అవుతాను. ఈ సిచ్యువేషన్ చూసి గట్టిగా అరిచి నా మీదకి ఉసుగొల్పుకున్నాను. అంటే ఒక చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక సమస్య వస్తే ధైర్యంగా ఫేస్ చేసే కెపాసిటీ భగవంతుడు నాకు ఇచ్చినాడు. సో నేను ఫైట్ చేసేదానికి వచ్చినప్పుడు ఈ 6 మంది ఏం చేశారంటే, అందరూ నా మీదకి వచ్చారు. నా మీదకి వచ్చినప్పుడు మా అబ్బాయి టాలెంట్గా కిందికి వచ్చేసినాడు. మా ఆవిడ బాల్కనీ పైకి పోయేసి గట్టిగా అరిచేసరికి మన లోకల్ జనాలు వచ్చి మనకి సేఫ్ చేస్తున్నారు. మొత్తం 6 మందిని ముగ్గురిని కట్టేశారు స్థానికుల వల్ల ఒక రకంగా మీకు సేఫ్ అయిందంట. స్థానికులు కట్టినారా లేదా అనేదానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను ఇంట్లోనే ఉండిపోయినా. బట్ తర్వాత వచ్చిన న్యూస్ ప్రకారం మా గాంధీ రోడ్డు ప్రజలు కానీ తోటపాలెం ప్రజలు కానీ చాలా యాక్టివ్గా పనిచేసి వాళ్ళని కస్టడీ తీసుకున్నారు. ఇది జరిగింది. టోటల్గా జరిగినటువంటి సిచ్యువేషన్ మీకు ఏమని తెలుస్తుంది? ఏదో డబ్బుల కోసం చేసిండారు అంతే, ఇంకేముంది. వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లమో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు. ఖర్చు సాధింపు అయితే కాదు. ఈ యొక్క బాధితుడు చంద్రశేఖర్ ఒకటే చెప్తూ ఉన్నాడు, జరిగినటువంటి సంఘటనకు తనకు ఎటువంటి లావాదేవీలు లేవని. వచ్చినటువంటి 6 మంది ఎవరైతే ఉన్నారో ఈ 6 మంది కూడా పూర్తిగా తనకు సంబంధించినటువంటి వారు కానే కాదని, కేవలం తన దగ్గర ఉన్నటువంటి డబ్బు దోచుకెళ్ళడానికి మటుకే వచ్చారని చంద్రశేఖర్ తేటతెల్లం చేస్తున్నారు. అయితే జరిగినటువంటి ఈ యొక్క సంఘటన పూర్తిగా కూడా వాళ్ళ ఇంటిల్లు పాదిలో ఉన్నటువంటి లేడీస్తో సహా కూడా అందరినీ భయభ్రాంతులు గురి చేసినటువంటి సిచ్యువేషన్. స్థానికులుగా ఉన్నటువంటి గాంధీ రోడ్డు ప్రజలు తనను కాపాడారు అనేటువంటిది ఆయన తన యొక్క మాటల ద్వారా చెప్పడం జరిగింది. కెమెరామెన్ సుబ్బుతో జేజీరామ్, హెచ్ఎం టీవీ, చిత్తూరు.